హాయ్ ఫ్రెండ్స్, ఇలా పిల్లలు ఉంటారు కదా మన ఇంట్లో చిన్న పిల్లలు. అక్కడ వెళ్ళి మనం ఇంట్లో పని చేసుకుంటున్నాం, పిల్లలు ఆడుకుంటున్నారని మనం గొమ్మనే ఉంటాం. బిడ్డ ఆడుకుంటుందని అనుకుంటాం. కానీ చెన్నైలో జరిగింది ఈ ఘటన. కానీ నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే చాలా నాకు భయం వేసింది. పిల్లలు ఆడుకుంటా అంటే ఒక ఆమె వచ్చి చాక్లెట్ ఇచ్చింది. చాక్లెట్ ఇస్తే చిన్నపిల్లలు కదా, ఇలాంటి బేబీస్ తీసుకొని తినేస్తారు కదా, నిజం కదా. అప్పుడు మనకేం తెలుస్తుంది, మన బాబు ఆడుకుంటున్నాడు, మన పాప ఆడుకుంటుందని మనం అనుకుంటాం. కానీ ఆ బాబు ఆ చాక్లెట్ తిన్న వెంటనే అక్కడ పడిపోతే వెంటనే ఆ బాబుని తీసుకెళ్ళిపోయారు. కానీ అలా వస్తున్నారంట చాలామంది. జాగ్రత్తగా ఉండండి, బేబీస్ని బయట వదలకండి. పిల్లల్ని చాలామంది ఇట్లా మత్తు పదార్థాలు ఇచ్చి తీసుకెళ్ళిపోతున్నారు. ప్లీజ్ దయచేసి అని చెప్పి అంటున్నారు కాబట్టి చెప్తున్నా. మన ఇళ్ళల్లో ఎవరి ఇళ్ళైనా బేబీస్ ఉంటే దయచేసి మిద్దెల పైన ఉన్నా కానీ మిద్దెపై కూడా వచ్చేస్తున్నారంట. కాబట్టి దయచేసి పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి. బయట ఆడుకుంటాడారని వదిలేకండి. పిల్లలు ఎవ్వరు ఇచ్చినా తీసుకోవద్దని చెప్పి భయం పెట్టి పెంచుకోండి మీ బేబీస్ని. మా పాపతో ఎవరేమి ఇచ్చినా తీసుకోదు, నాకు ఆ నమ్మకం ఉంది. ఎవరు చాక్లెట్ ఇచ్చినా నో నాకు వద్దు అంటుంది కదా, నన్ను ఎవరేమి ఇచ్చినా తీసుకోదు మా పాప. కాబట్టి మీకు చెప్తున్నా, మీ బేబీస్ కూడా అలా చెప్పండి. ఎవరేమి ఇచ్చినా తీసుకోవద్దని చెప్పండి. జాగ్రత్తగా ఉండండి. మిద్దె పైకే వస్తున్నారు. మిద్దెలపై కూడా మనం ఏం చేస్తాం, మిద్దె పైకి ఎవరు రారులే అనుకొని మన పాప బాబు ఆడుకుంటూ ఉంటారు. నైస్గా వస్తున్నారు. ఏమని మనం కానీ చూస్తే ఎవరైనా ఏమని అడిగితే ఏం లేదు మేడం, మేమేదో మీరు ఏమన్నా ధర్మం చేస్తారని అడుగునట్టు ఉంటారు. అదే మనం చూడకపోతే బిడ్డకి చాక్లెట్ ఇచ్చేస్తారు. అది తిన్న 10 నిమిషాలకు బేబీ పడిపోతుంది. ఆ 10 నిమిషాలు బిడ్డ ఆడుకుంటుందని మనం తాచారం కూడా ఉండకూడదు. ప్లీజ్ ఈ వీడియో అందరికి ఫార్వర్డ్ చేయండి ప్లీజ్. చాలా దగ్గరలో జరుగుతూ ఉంది. పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి. అపురూపంగా మనకి దేవుడు ఇచ్చిన ప్రసాదం వీళ్ళంతా మనకి కదా. కాబట్టి ఈ బేబీస్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. పిల్లలు బయట ఆడుతూ ఉన్నాడా దయచేసి నెగ్లెసెన్స్గా వదిలేవద్దండి. బయట ఆడుతున్నాడా నిమిషానికి బేబీని బయట వదలకుండా మీరు బయట కూర్చుంటేనే, బయట ఎక్కడ నిలబడితేనే మీ బేబీని వదలండి. అదే మరి మన పక్కన ఎవరైనా వచ్చాడా, బేబీ ముద్దుగా ఉందని ముద్దు పెట్టుకున్నా, ఏమైనా ఇచ్చినాడా బేబీకి తీసుకోకుండా చేయండి. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు ఏమి ఇచ్చినా బేబీ తీసుకోకుండా దండించండి. మన పక్కన వాళ్ళు, మన ఇంటి దగ్గర ఉండే వాళ్ళు ఇస్తే పర్వాలేదు. ఇంకెవరైనా కొత్త వాళ్ళు వస్తే ఇస్తే తీసుకోకూడదని చెప్పండి. ఓకే, చెప్పు నాన్న, ఎవరు తీసుకోవద్దని నేను చెప్పు.